హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్లో ఆల్వేస్ ఇన్ఫినిటీ. ఈరోజు నేను ఒక వెరైటీ కాదండి, బహుశా అందరికి తెలిసే ఉంటుంది, వంకాయతో చేపల పులుసు చేసి చూపిస్తాను. సో ప్రీవియస్ వీడియో పెట్టాను కదా ఫిష్ క్లీనింగ్ అని, ఆ ఫిషెసేనండి. అయితే నేను కొన్ని ఫిషెస్ నడుము ముక్కలు అవి తీసి పక్కకు పెట్టాను అనమాట. సో మొత్తం కర్రీ చేయకుండా, ఫ్రై అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, సో నడుము ముక్కలు మంచి పీసెస్ అలా తీసేసాను అనమాట. వాటిని అన్నిటిని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే ఫ్రై చేస్తాను. ఎందుకంటే మా పిల్లలకి ఫ్రై అంటే చాలా ఇష్టం. సో కొన్ని ముక్కలు మాత్రం కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం పసుపు, అలాగే కొంచెం కళ్ళుప్పు ఆ చేపలకి సరిపడంత వేసుకున్నాను. అలాగే మనం తినేదాన్ని బట్టి కారం, చేపల కూరలో కారం ఎక్కువే పడుతుంది, కారం కానీ నూనె కానీ ఎక్కువే పడుతుంది. అలా ఇది ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్ అనమాట కూరకి. సో సరిపడినంత అల్లం చిన్నులపై పేస్ట్, దానికి సరిపడా ఒక గుప్పెడు చింతపండు నానబెట్టేసుకోవాలి పక్కన. చింతపండు తొందరగా నానాలంటే కొంచెం హాట్ వాటర్ వేస్తే తొందరగా నానుతుంది. సో మనకి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కోసుకోవాలి కాబట్టి ఈలోపు ఇవన్నీ బాగా కలిపేసేసి, మసాలాలన్నీ కలిపేసేసి పక్కన పెడితే ఫిషెస్కి పడుతుంది అనమాట. కొంచెం ముక్క అనేది టేస్ట్ వస్తుంది. సో నేను ఇప్పుడు అవన్నీ కలిపేసాను కదా, ఆయిల్ అన్నీ వేసేసాను అనమాట. సో అన్నిటికీ ఆ మసాలా అంతా ప్రతి పీస్కు పట్టేలాగా పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం మ్యారినేట్ అవుతూ ఉంటాయి. ఈలోపు ఆనియన్స్ అలా కట్ చేసుకోవచ్చు అనమాట. సో చేపల కూరలోకి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి స్లైసెస్ కానీ కట్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ని స్మాష్ చేసుకుంటున్నాను. కొంచెం స్మాష్ చేసుకొని వేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి, ప్లస్ వాటర్ అనేది తొందరగా బయటికి రిలీజ్ అవుతుంది. సో స్మాష్ చేసేసుకొని ఇంకా అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా చింతపండు పులుసు ఒక్కటి పోసేస్తే సరిపోతుంది. సో ఆనియన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ఆ చేపలకి అన్నిటికీ పట్టేలాగా అన్నీ ఒకసారి కలవ పెట్టేసుకోవాలన్నమాట. కలవ పెట్టేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇంకా దీంట్లో వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే అయిపోతుంది. సో చేప ముక్క మునిగేంత వరకు మనం పులుసు పోయాలి. సో దాన్నే వాటర్ తీసేసుకొని పులుసు ఆ ముక్క మునిగేంత వరకు ఆ బోర్డర్ అంచు నేను చూపిస్తున్నాను కదా అక్కడ వరకు పోసుకుంటే ముక్క బాగా ఉడికిద్ది అనమాట. సో సరిపడా కరెక్ట్గా ముక్క మునిగేంత వరకు పోసాను, చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే కుక్ అవుతూ ఉంటుంది. సో ఈలోపు మధ్యలో ఒక 50% ఉడికిన తర్వాత నేను ఆ వంకాయలు వేస్తాను. అప్పుడు వంకాయలు వేసినప్పుడు ఈ జన కూడా వేస్తాను. జన చాలామంది కూరలో వేస్తే టేస్ట్ ఉండదంటారు, కానీ ఆ పులుసులో ఉడికితేనే చాలా టేస్ట్ వస్తుంది. సో కూర ఒక 50% ఉడికింది. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నా. చేపల కూరలో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది, మంచి అరోమా కూడా వస్తుంది. సో ఈలోపు మనం కరివేపాకు అంతా వేసేస్తే కర్రీ ఉడికే లోపల మంచిగా అబ్జర్వ్ అయిపోయి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా, అరోమా ఫ్లేవర్ అంతా ఫిషెస్కి పడుతుంది. ఇంకొంచెం గార్నిష్ కోసం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను ఫ్రెష్ కరివేపాకు వేసాను, కొంచెం ఎక్కువే వేసాను. అదంతా ఉడికి అంతా ముక్కకు పడుతుంది అనమాట. సో ముక్కలు ఒక 50% ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడు మనం వంకాయలు తీసుకున్నాం కదా, వీటిని హాఫ్ కట్ చేసేసుకొని హాఫ్కి ఫ్రెష్ వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి. చూసారా కాడలు కొంచెం వెళ్ళిపోయాయి. ప్రజెంట్ నా దగ్గర అయితే అవే అవైలబుల్గా ఉన్నాయి. సో అవే వేయాల్సి వచ్చింది. మేము అందరూ బెండకాయలు వేసి చేసుకుంటారు, నేను ఎప్పుడు చేసిన వంకాయలు వేసే చేస్తాను. ఆ వంకాయ అనేది చేప పులుసులో ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో వాడి కోసమైనా నేను కంపల్సరిగా వంకాయలు వేయాలని చెప్పి ఇంకా అవే దొరికాయని చెప్పి వేసాను. కానీ ఫ్రెష్ వంకాయలు అంటే ఆ కాడలు గ్రీన్గా ఉన్నాయి వేసుకుంటే చాలా బాగుంటుంది. హాఫ్ కానీ 4 స్లైసెస్గా కానీ 4 కానీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను హాఫే కట్ చేశాను. లోపల పుచ్చు ఉందో లేదో చెక్ చేసేసుకొని ఇంకా మన పులుసులో వేసేసుకోవాలన్నమాట. అలాగే ప్రతి ఒక్కటి వేసేసుకోవాలి. నేనైతే ఎప్పుడు బెండకాయతో ట్రై చేయలేదండి, నేను ఎప్పుడు చేసిన వంకాయతోనే చేస్తాను. ఆ వంకాయ పులుసులో ఉడికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది. సో ప్రతి వంకాయని వేసాను కదా, ఇప్పుడు ఆ వంకాయలన్నీ ఒక్కసారి కలవ పెట్టేసుకొని ఒకసారి తపాలను అలా పట్టుకొని తిప్పేసి, జన కూడా వచ్చింది కదా, ఆ జనను కూడా ఒక పక్కన సైడ్కి డ్రాప్ చేయాలన్నమాట. ఆ జన కూడా
చేపల పులుసులో ఉడికితే చాలా బాగుంటుంది. పులుసు పట్టి నిజంగా చాలా టేస్ట్ వస్తుంది. చాలామంది అలా వేస్తే కూర టేస్ట్ పోతుంది అనుకుంటారు, కానీ అది వేసుకొని పులుసులో ఉడికితే చాలా బాగుంటుంది. చాలామంది ఆ గుడ్లన్నీ చితికిపోయి కూర అంతా గుడ్లు గుడ్లుగా ఉంటుందని ఇష్టపడకుండా సపరేట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటారు. నేను మాత్రం ఆ పులుసులోనే వేస్తాను. ఉడికి చాలా టేస్ట్ వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో నేనైతే వేసాను. ఒకసారి దీక్ష తిప్పేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూసారా కూర దగ్గరగా అయిపోవచ్చింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఏదైనా కంటికి నచ్చితేనే కదా పంటి దాకా వెళ్తుంది. సో లాస్ట్లో ఫినిషింగ్ టచ్ లాగా మంచి ఫ్లేవర్కి అరోమా కోసం టేస్ట్ కోసం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే ఇంకా మనకి కూర అయిపోయినట్టేనండి. సో ఒక్క 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూడండి ముక్క అంతా ఉడికింది చక్కగా, కూడా ఉడికింది. లాస్ట్ ఇంకా ఆయిల్ పైకి తేలింది కాబట్టి మ్యాక్సిమం మనకి కూర అయిపోయినట్టే. సో మనం తీసుకునే గ్రేవీనెస్ని బట్టి పులుసుని బట్టి ఒకసారి ఇంకొంచెం ఎగరాల పులుసుగా ఉంటే బాగుంటుందా, మనం తినేదాన్ని బట్టి చేపల పులుసు అంటే పులుసుగా ఉంటేనే ఎక్కువ పులుసు వేసుకొని తింటాం కాబట్టి ఆ మాత్రం అయితే సరిపోతుంది అనమాట. చూసారా చక్కగా పట్టేసింది. వంకాయ కూడా బాగా ఉడికింది. కొంచెం పులుసుగా ఉంది. ఇంకొంచెం ఎగరనిస్తే మనకి పులుసు రెడీ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఇంకొక 5 మినిట్స్ ఉంచితే మనకి అంతా అయిపోతుంది చక్కగా. సో ఈ విధంగా అయితే వంకాయ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.